ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ మీన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 25 households ఇన్ ఏ లొకాలిటీ. 25 households 25 కుటుంబాలకు సంబంధించి ఎక్స్పెండిచర్స్ ఇచ్చారు. అయితే మీన్ ఎక్స్పెండిచర్స్ కనుక్కోవాలి. మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఆర్ డైలీ ఎక్స్పెండిచర్స్ ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ మీన్ ఎక్స్పెండిచర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇచ్చిన ప్రాబ్లంలో డైలీ ఎక్స్పెండిచర్ 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350 ఇచ్చారు. అలాగే ఈ 100 to 150 ఎక్స్పెండిచర్ ఉండే ఫ్యామిలీస్ 4 ఉంటాయి. ఇక్కడ 5, 12, 2, 2 అని ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మెథడ్, అలాగే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రాబ్లంలో నెంబర్స్ చిన్నగా ఇస్తే డైరెక్ట్ మెథడ్ చేయండి, పెద్దగా ఇస్తే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయండి అని మీకు టీచర్స్ చెప్తూ ఉంటారు. కానీ ఏ మెథడ్లో చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి స్టెప్ డీవియేషన్ మెథడే చేయండి. ఒకవేళ ఎగ్జామ్లో ఆడు డైరెక్ట్ మెథడ్, ఎగ్జామ్లో పేపర్ ఇచ్చేటువంటి ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో పేపర్ ఇచ్చే అతను మనకి డైరెక్ట్ మెథడ్లోనే చేయండి అని అడిగితే అలాగే చేయాలి. ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లోనే అడిగితే క్వశ్చన్ పేపర్లో అలాగే చేయాలి. కానీ 90% అలా అడగరు, ఫైండ్ ద మీన్ అని అడుగుతారు కాబట్టి సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇది బెస్ట్ మెథడ్ అనమాట. సో దానికి సంబంధించి ఏం చేయాలో చూద్దాం. ముందు అసలు మీన్ ఫార్ములా ఏంటనేది ఇక్కడ రాసుకుందాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ కాబట్టి సో ముందు ఇందులో హెచ్ అంతా చూద్దాం. డిఫరెన్స్ 150 హయ్యర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి 150లోంచి 100 తీసేస్తే 50 వస్తుంది. హెచ్ వాల్యూ 50. అలాగే సిగ్మా ఎఫ్ఐ మొత్తం అబ్జర్వేషన్స్ అన్నీ కలపండి. క్వశ్చన్లో ఆల్రెడీ 25 households అన్నారు. సో వీటిని యాడ్ చేస్తే 4 + 12 16, 16 + 4 20, 20 + 5 25 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ అయిపోయింది, ఏ అయిపోయింది, హెచ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మిడ్ వాల్యూస్ తీసుకోవాలి. అక్కడ క్వశ్చన్లో ఇచ్చిన అడ్డంగా ఇచ్చిన టేబుల్ని మనం ఆన్సర్లో ఇలా నిలువుగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ఐ రాస్తున్నాను. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ. 100కి 150కి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 ఇద్దరిని కలిపి బై 2 చేయాలి. 100 + 150/2 అంటే 250/2 అంటే 125 అవుతుంది. రిమైనింగ్ అన్నీ చేయాలా సార్ అంటే అక్కర్లా, 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 175, 225, 275 అలాగే 325. సో ఇలా ఉన్న వాల్యూస్లో మనం మధ్యలో మిడిల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను ఏ అనుకుంటాను. ఒకవేళ ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి థర్డ్ వాల్యూని మనం ఏ అనుకున్నాం. 6 ఉంటే ఏం చేయాలి సార్? 6 ఉంటే థర్డ్ కానీ ఫోర్త్ కానీ రెండింటిలో ఏది తీసుకున్నా పర్లా. సో నెక్స్ట్ డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. డీవియేషన్ అనమాట. ఎక్స్ఐ మైనస్ ఏ. డైరెక్ట్ మెథడ్లో అయితే ఏం చేస్తామంటే ఇది ఎఫ్ఐ కాబట్టి సో ఎఫ్ఐని ఎక్స్ఐని ఇంటూ చేసేసి ఆ ఫార్ములాలో వేసేస్తాం. డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. డిఐ అంటే ఇక్కడ ఈ ఎక్స్ఐలోంచి ఈ ఏ వాల్యూ తీసేయాలి. 125 మైనస్ 225 -100 వస్తుంది. 175 మైనస్ 225 అంటే -50 వస్తుంది. 225 - 225 0 వస్తుంది. 275 - 225 అంటే 50 వస్తుంది. 325 - 225 అంటే 100 వస్తుంది. సింపుల్గా నువ్వు ఎవరినైతే ఏ అనుకున్నావో దాని వాల్యూ అక్కడ ఆ వాల్యూ ఎదురుగుండా డిఐ 0 అవుతుంది. ఇక్కడ హెచ్ ఏదైతే ఉందో ఈ హెచ్కి సంబంధించి నెగిటివ్స్లో పైకి వెళ్ళాలి. ఇక్కడేమో పాజిటివ్లో 50 యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు మనకి ఎజ్యూమ్డ్ మెథడ్ అనుకోండి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా. సో ఇక్కడతో సమ్ ఆపేసి ఎఫ్ఐ డిఐ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్ని టోటల్ చేసి చేస్తాం అనమాట. అదే ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి యూఐ ఈజ్ ఈక్వల్ టు డిఐ బై హెచ్ అని రాస్తాం. సో డిఐ బై హెచ్ అని రాస్తాం కాబట్టి సో డిఐ వాల్యూ 100, ఇక్కడ హెచ్ వాల్యూ 50 కాబట్టి అంటే 0 ఇక్కడ చూద్దాం ముందు 0/50 అంటే 0 అవుతుంది. పైకి -1 -2 కిందకి 1 to 1 రాసుకుంటే సరిపోతుంది. లేదు డివైడ్ చేస్తానన్నా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనం ఇలా వచ్చిన యూఐని ఏం చేయాలంటే ఎఫ్ఐతో ఇంటూ చేయాలి. ఎఫ్ఐ యూఐ, ఈ ఎఫ్ఐని యూఐని ఇంటూ చేస్తాను చూడండి. 4 × -2 -8, 5 × -1 -5, 12 × 0 0, 2 1 = 2, 2 2 = 4. సో ఇక్కడ
ఈ రెండింటిని యాడ్ చేస్తే -13 ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 -13 + 6 అంటే -7 వస్తుంది. సిగ్మా FIUI ఈజ్ ఈక్వల్ టు -7 అనమాట. సో అన్నీ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత 225 ప్లస్ సిగ్మా FIUI అంటే -7 సిగ్మా FII అంటే 25 ఇంటూ h అంటే 50. ఈ 25 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు x బార్ ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ 14. 225 నుంచి 14 తీసేస్తే దేర్ఫోర్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 211. సో మీన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 211 అవుతుంది అనమాట. సో డైలీ ఎక్స్పెండిచర్ దేర్ఫోర్ మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 211 అవుతుంది. అర్థమైంది కదా? ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఒకవేళ డైరెక్ట్ మెథడ్ అడిగితే ఇక్కడ XIతో ఆపేసి FIXI ఫైండ్ అవుట్ చేసేస్తారు. అదే మనకి సెకండ్ మెథడ్లో చేస్తే కనుక డిఐతో ఇక్కడ ఈ కాలం దగ్గర ఆపేసి FIDI చేసి టోటల్ చేసేస్తారు. థర్డ్ మెథడ్లో అంటే ఏం లేదు, ఒక్కో మెథడ్కి ఒక్కో కాలం పెరుగుతుందనమాట. సో ఫస్ట్ మెథడ్లో అయితే కనుక ఈ 2 కాలమ్స్ కామన్ డైరెక్ట్ మెథడ్లో, ఇది కూడా కామన్. నెక్స్ట్ ఏమొస్తుంది FIXI వస్తుంది ఫార్ములా ప్రకారం. అలా కాకుండా సెకండ్ మెథడ్లో చూసినట్లయితే ఈ కాలము దాంతోపాటు ఈ 4 కాలమ్స్ వచ్చి చివరిలో FIDI వస్తుంది. అదే కనుక మనకి ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే కనుక 6 కాలమ్స్ వస్తాయి. డైరెక్ట్ మెథడ్లో అయితే కనుక ఈ 3 ప్లస్ FIXI కాలం వస్తుంది కాబట్టి 4 కాలమ్స్ వస్తాయి. అదే మన ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో అయితే 5 కాలమ్స్ వస్తాయి. అదే కనుక ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్లో అయితే కనుక 6 కాలమ్స్ వస్తాయి. ఓకేనా? సో ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ h అనమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం.